టీటీడీ లడ్డు కల్తీ కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్. నెయ్యిలో జంతు కొవ్వు శాతం తక్కువగా ఉందన్న ఎన్డీడీబీ, వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్ కలిపేశారన్న సిట్. పాలు లేకుండా కల్తీ నెయ్యి తయారు చేశారు. ప్రసాదాన్ని అపవిత్రం చేయడం క్షమించరాని నేరం. పాపం చేసి బుకాయించడం జగన్ కే చెల్లిందన్న లోకేష్. పీపీపీ పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ అభివృద్ధి 35 ఎజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. లడ్డూపై సిట్ రిపోర్ట్ ని స్టడీ చేయాలన్న సీఎం. పూల బొకేలు, శాలువాలు తేవద్దు. అర్జీలు ఇచ్చేందుకు కాన్వాయ్ కి అడ్డుపడద్దు. భద్రతా కారణాలతో పవన్ విశాఖ టూర్ పై సూచనలు. మైక్రో బ్రూవరీలపై హరీష్ ఆరోపణలు. బీఆర్ఎస్ టైంలోనే తీసుకొచ్చారన్న జూపల్లి. మీలాగా మేం దోపిడీ చేయట్లేదన్న మంత్రి. తెలంగాణ మున్సిపల్స్ కి జోరుగా నామినేషన్స్. ఇవాళ భారీగా దాఖలయ్యే అవకాశం. రేపటితో ముగియనున్న గడువు. ఈ నూతన సంవత్సరంలో మీ మాతృత్వ కలను సాకారం చేసుకోండి. ఓయాసిస్ IVF అండ్ ఫర్టిలిటీతో IVF పై 15,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, AMH టెస్ట్ మరియు సిమెన్ అనాలిసిస్. ప్లీజ్ కాంటాక్ట్ 9513731637. మున్సిపల్ ఎన్నికల్లో ఊపందుకోనున్న ప్రచారం. ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ బహిరంగ సభలు. ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించనున్న బీజేపీ. లిక్కర్ షాపులన్నీ చంద్రబాబు మనుషులవే. 4-5 బాటిల్స్ కి ఒక కల్తీ బాటిల్ అమ్మకం. మద్యంలో భారీ అవినీతి జరుగుతోందన్న జగన్. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు. బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదన్న ఎమ్మెల్యే. అనర్హత పిటిషన్ పై దానం అఫిడవిట్. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై మహిళ మరోసారి ఆరోపణలు. అరవ శ్రీధర్పై విచారణకు జనసేన కమిటీ. కూటమి ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారన్న జగన్. అమిత్ షా, అశ్విని వైష్ణవ్ తో పవన్ భేటీలు. రాష్ట్ర సమస్యలు, ప్రాజెక్టులపై వినతులు. పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం విజ్ఞప్తి. గీతం వర్సిటీ ల్యాండ్స్ పై కొనసాగుతున్న రచ్చ. ఇవాళ భూముల్ని పరిశీలించబోతున్న వైసీపీ. రేపు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఫిబ్రవరి 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల. అదే రోజు వ్యవసాయ, ఇరిగేషన్ బడ్జెట్లు. ఖనిజాలు తీశాక గనులు క్లోజ్ చేయాలన్న కిషన్ రెడ్డి. ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. పర్యావరణంపై బాధ్యతగా ఉండాలన్న కేంద్ర మంత్రి. వెలుగొండ ప్రాజెక్టుపై నిమ్మల ప్రెజెంటేషన్. పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశారన్న మంత్రి. అసెంబ్లీలో చర్చకు రావాలంటూ జగన్ కు సవాల్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో యువకుడు హల్చల్. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులతో వాగ్వాదం. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తుంటే బైక్ వదిలి పరారీ. హైదరాబాద్ నార్సింగి దగ్గర కారులో మంటలు. క్షణాల్లో తగలబడిపోయిన మహీంద్రా SUV. ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్. మేడారం జాతరకి పోటెత్తిన జనం. సారలమ్మతో పాటు గద్దెలపైకి చేరిన వనదేవతలు. పోలీసు లాంఛనాలతో ఇవాళ సమ్మక్కకు స్వాగతం. వైభవంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. భారీగా తరలివచ్చిన భక్తులు. ఇవాటి రథోత్సవానికి ఏర్పాట్లు. ఇవాళ పార్లమెంటు ముందుకు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. నివేదికను వివరించనున్న ఆర్థిక మంత్రి. ఇవాళ బారామతిలో అజిత్ అంత్యక్రియలు. హాజరు కానున్న మోదీ, అమిత్ షా, సీఎంలు. కడసారి చూపు కోసం తరలివస్తున్న జనం. ఇవాళ మహారాష్ట్రకు చంద్రబాబు. అజిత్ అంత్యక్రియల్లో పాల్గొనబోతున్న ఏపీ సీఎం. ముఖ్యమంత్రి వెంట వెళ్లనున్న లోకేష్. విదేశీ ఐటీ నిపుణులకు ఊహించని షాక్. టెక్సాస్ లో H-1B వీసాలకు బ్రేక్. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడటమే లక్ష్యమన్న గవర్నర్.